అస్మద్గురుభ్యో నమః. కృష్ణ పుష్కర శుభ పర్వ సందర్భంలో అందరికీ స్వాగతం, శుభాశీస్సులు, శుభ అభినందనలు. ఇప్పుడు మనం కృష్ణా తీరంలో ఉన్నటువంటి క్షేత్రాలు, అందులోనూ నారసింహ క్షేత్రాలు. ఎందుకంటే తక్కిన అన్ని అవతారాల కంటే నరసింహ అవతారం ఒక విశిష్టమైన అవతారం. సద్యోజాతం ప్రపద్యే అనేటువంటి మంత్రానికి విద్యారణ్య స్వామి సద్యోజాతం అంటే అర్థం నారసింహుడు అని వ్యాఖ్యానం చేశారు. అంటే అప్పుడే వెంటనే పుట్టినవాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడంటే స్తంభంలో ఉన్నాడా అనగానే వచ్చాడు. నరసింహస్వామి ఎందుకు వచ్చాడు? తన భక్తుని మాట నిజం చేయటానికి వచ్చాడు. హిరణ్యకశ్యపుని చంపడానికో ప్రహ్లాదుని రక్షించడానికో రావాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండి ఆ పని పూర్తి చేయొచ్చు. నా భక్తులు అబద్ధమాడరు అని నిరూపించడానికి వచ్చిన అవతారం, పిలువగానే పలికిన అవతారం, కొంగు బంగారమైన అవతారం నరసింహ అవతారం. ఆ నరసింహస్వామి మనకు ప్రఖ్యాతగా కృష్ణా తీరంలో ఎక్కువ ఉన్నాడు. మనకు మట్టపల్లి చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. హుజూర్ నగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రం మట్టపల్లి. మిర్యాలగూడెం దగ్గర ఇంకో క్షేత్రం వాడపల్లి ఉంది, అది కృష్ణా తీరమే. ఇంకాస్త ముందరికి వెళితే వేదాద్రి, అది కృష్ణా తీరమే. గరుడాద్రి కృష్ణా తీరమే. అరవపల్లిలోని 4వ భాగం మహా పుష్కరం అంటాం, అది కృష్ణా తీరమే. మనకు నవనారసింహాలలో 6 నరసింహ క్షేత్రాలు కృష్ణా తీరంలోనే ఉన్నాయి. అసలు ఒక నరసింహమే కాదు, ఏ స్వామి వెలసినా నది అక్కడ తప్పకుండా ఉంటుంది. అయితే పర్వతం లేకుంటే నది ఉండాలి. పరమాత్మ యొక్క పరివారం అంటాం. స్వామి ఎక్కడొచ్చినా క్రీడా పర్వతం ఉంటుంది, ఒక నది కూడా ఉంటుంది. ఇదంతా పరివారం. వైకుంఠంలో విరజా నది అంటాం మనం. అలాగే స్వామి రాముడుగా వస్తే భద్రాచలంలో గోదావరి చెప్పుకుంటాం. అదే స్వామి మనకు మరో చోటిపోతే శ్రీరంగంలో కావేరి ఉంది కదా. నరసింహస్వామి వేదాద్రి అంటే అక్కడే కృష్ణ, మట్టపల్లి అక్కడే కృష్ణ, వాడపల్లి అక్కడే కృష్ణ. కృష్ణా తీరంలో అరవపల్లి యొక్క పూర్వ దిక్కోణంలో ఉండే స్వామి కూడా కృష్ణా తీరం. ఇంకా లోపలికి వెళితే మనకు ప్రత్యేకించి హంసల దీవి అని చెప్పుకుంటాం. అక్కడే కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్వామి మనకు దానికి దగ్గరలో వేంచేసి ఉంటాడు. సముద్రంలో కలుస్తుంది, అంతర్వేది అని చెప్పుకుంటాం, అక్కడ మనకు చెప్పుకుంటాం. ఇలా కృష్ణానది తీరంలో దివ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులోనూ నృసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులోనూ ప్రత్యేకించి వేదాద్రిలో కానీ వాడపల్లిలో కానీ మట్టపల్లిలో ఒకప్పుడు మనకు చాలా కాలం క్రితం మట్టపల్లిలో కానీ వేదాద్రిలో కానీ సూర్యాస్తమయం అయిన తరువాత ఏ భక్తులు ఉండటానికి వీల్లేదు. నేను చెప్పేది కొన్ని 100 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను, ఇప్పటిది కాదు. ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎవరొచ్చినా సాయంకాలం వరకే. సాయంకాలం అయిపోతే అందరూ దిగి తమ ఇళ్లకు వెళ్ళాలి. క్షేత్రంలో ఎవరు ఉండటానికి వీల్లేదు. పరమాత్మ యొక్క సంకల్పం. ఎవరైనా ఉంటే తెల్లవారేసరికి నదీ తీరంలో ఉండేవారు. వారు దేవాలయం నుంచి నదీ తీరంలోకి వెళ్ళి అక్కడ ఉండేవారు. లేచి చూస్తే అక్కడే ఉంటారు, ఏం ప్రమాదం లేదు. కొందరిని భయపెట్టే విధానంతో అర్ధరాత్రి దాటితే ఆ ప్రాంతంలో సింహాలు కనపడేవట అని చెప్పుకున్నారు వాళ్లకు. మరి స్వామి భయపెట్టవచ్చా భక్తులను అంటే భక్తులను భయపెట్టాడు. ఎవరికి భక్తి లేదో, ఎవరు కేవలం కాసేపు ఇక్కడే పడుకుందాం
అనుకుంటే ప్రమాదం కదా. నిద్రా సమయంలో మరొక సమయంలో మన మనస్సు కానీ మన బుద్ధి కానీ మన శరీరం కానీ మనం చెప్పిన రీతిలో ఉండదు. పవిత్రతను పరిశుద్ధిని ఆలోచనలో ప్రక్రియలో విధానంలో ప్రవృత్తిలో లోపిస్తాయి. దివ్యక్షేత్రాలు కదా, అనేకమైనటువంటి పెద్దలు ఋషులు దేవతలు ఈ క్షేత్రాలను స్వామిని ప్రతిష్ఠించారు. మట్టపల్లి అనేటువంటిది ఋషి ప్రతిష్ఠితం, వేదాద్రి దేవతా ప్రతిష్ఠితం, వాడపల్లి మహర్షి ప్రతిష్ఠితం. మహర్షులు స్వయంగా స్వామిని ప్రార్థించారు. దాని పేరే వేదాద్రి కదా. మనకు అక్కడే దగ్గరలో గరుడాద్రి కూడా ఉంది. వేదాద్రి దగ్గరలో గరుడాద్రి ఉంది. మనకు స్థల పురాణంలో గరుడాద్రిలోనే అమ్మవారు నివాసం ఉండేదని, స్వామి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారని మనకు ఐతిహ్యం చెప్తారు. అక్కడే గరుడాద్రి, అక్కడే వేదాద్రి, అక్కడే మనం అరవపల్లి అంటాం. ఈ అరవపల్లి యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే ప్రత్యేకించి ఆరావ ఆలయం. ఆరావం అంటే గర్జన. నారసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించి ఒక్కసారి గట్టిగా గర్జించాడు. ఆయన గర్జనకు 3 లోకాలు వణికిపోయాయి, తల్లడిల్లాయి. అప్పుడు ఈ పర్వతం నుండి భక్త బృందం త్రాహి 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 పాలయ 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 అని ప్రార్థించాయి. ఆ పాలయ కాస్త పల్లి అయింది. ఆరావ పాలయ, దానికి అర్థం అది. అంటే పరమాత్మ గర్జన విని భయపడి స్వామి మేము నీ భక్తులము, మమ్మలను కాపాడండి మమ్మలను కాపాడండి అని అడిగిన ప్రాంతం అది. న్యాయంగా ఆరావ పాలయ. మనం పాలెం అంటాం కదా, పల్లె పల్లి పాలెం ఇవన్నీ వచ్చినటువంటి శబ్దాలు. మూలం పాలయ అనేది. వ్యవహారంలో చాలా శబ్దాలు మారుతుంటాయి, దాని పూర్వం మనకు అర్థం కాదు. ఇప్పుడు వాడపల్లి అంతే, వాడను పాలయ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి వాడ ఉందే ఆ ప్రాంతాన్ని కాపాడు. పర్వత ప్రాంతం. ఈనాటికి ఆ ప్రాంతంలో క్రూరము గారు సంచరిస్తూనే ఉంటాయి. వాడపల్లిలో కూడా సంగమం ఉంది. ఒకే నది కాకుండా 2 నదుల సంగమం మనకు వాడపల్లిలో ఉంది. వేదాద్రిలో విశేషం ఏంటంటే వేదాక్షేత్రంలో సాలగ్రామ నరసింహం అక్కడే ఉన్నాడు. వేదాద్రి అనేటువంటిది పంచనారసింహ క్షేత్రం అని చెప్తాం మనం. జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీ నరసింహ అని పంచనారసింహ క్షేత్రం వేదాద్రి అంట. మట్టపల్లిలో కూడా కొండ మీద, కొండ క్రింద, దేవాలయంలో, అరణ్య ప్రారంభంలో, కృష్ణానది ప్రాంతంలో అక్కడ ఒక అద్భుతమైన మహావృక్షం ఉంది. ఆ వృక్ష తీరంలో స్వామి దృశ్య అదృశ్య రూపంలో 5 విధాలుగా వేంచేసి ఉంటాడని. అది మఠం పెళ్ళని, మఠపల్లెని, మట్టపల్లెని చెప్తారు. వాస్తవంగా దానికి ప్రధానమైన పేరు మఠపల్లి. అక్కడ చాలామంది ఋషులు, మఠం అంటే నివాస స్థానం. ఈ ప్రాంతంలో చాలామంది ఋషులు దగ్గరలో ఆశ్రమాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నారు. ఇప్పటికీ మట్టపల్లికి మనం వెళుతుంటే కృష్ణానది తీరం నుంచి ఒక 3 యోజనాలు అంటే 24 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన ఋషులు నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళు, కొన్ని గుర్తులు మనకు కనపడతాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కృష్ణా తీరం నుంచి దేవాలయంలోకి పెద్దలు ఋషులు నడిచి వచ్చినట్టుగా కొంతమందికి మాత్రమే కొన్ని అడుగుజాడలు కూడా కనపడతాయి. మట్టపల్లి నృసింహస్వామి కృష్ణానదిలోకి వెళ్ళి స్నానం చేయగానే పవిత్రమైనటువంటి మనస్సుతో, పరిశుద్ధమైన బుద్ధితో, పరమాత్మందు భక్తితో ఆ నదిలో వెళ్ళి స్నానం చేస్తే మనకు కృష్ణవేణి స్వయంగా వింతైనటువంటి ప్రణవనాదాన్ని, ఓంకారాన్ని
ఉపదేశించేది అని ప్రసిద్ధి. మట్టపల్లి ఓంకార క్షేత్రంగా ప్రసిద్ధి. అక్కడ స్నానం చేసేవారి చెవిలో ఓంకార నాదం వినవచ్చేది ఒకప్పుడు. మరి ఇప్పుడు కూడా ఉంటే ఉండవచ్చు, అనుమానం ఏం లేదు. మట్టపల్లిని ఓంకార క్షేత్రంగా చెప్తారు. వాడపల్లిని నమః క్షేత్రంగా చెప్తారు. వాడపల్లిలో ఒకసారి ఆ సంగమంలో కృష్ణాజలంలో స్నానం చేస్తే, అంటే ఒక పుష్కరాల్లోనే కాదు, ఎప్పుడు స్నానం చేసినా మన మనస్సు పరమాత్మ యందు లగ్నమవుతుంది. మామూలు సమయంలో స్నానం చేస్తేనే పరమాత్మ యందు లగ్నమైతే, మరి పుష్కర సందర్భంలో 330 కోట్ల నదులు ఇందులో ఉంటాయి. కాబట్టి అంత పవిత్రమైనటువంటి ఆ తీర్థంలో వాడపల్లిలో కానీ మట్టపల్లిలో కానీ ఇలాంటి నృసింహ క్షేత్రాలలో ఇంకా చాలా ఉన్నాయి. వాస్తవంగా కృష్ణా తీరంలో తెలిసి తెలియని క్షేత్రాలు కనీసం నృసింహ క్షేత్రాలు 60 ఉన్నాయని చెప్తారు. అందులో ప్రసిద్ధమైనటువంటివి మనం ఒక 5గా చెప్పుకున్నాం. 5 కాదు 16గా చెప్పుకుంటాం. కృష్ణవేణి అని చెప్పినప్పుడు అందులో ప్రత్యేకించి మనం చెప్పేటువంటి క్షేత్రాన్ని కృష్ణవేణి క్షేత్రం కూడా ఉంది, మహాపుష్కర క్షేత్రం ఉంది, మహామఠ క్షేత్రం ఉంది, అరవపాల యొక్క పూర్వాద్రి గరుడాద్రి ఉంది, వేదాద్రి ఉంది, ఇక్కడే స్తంభాద్రి ఉంది, ఈ ప్రాంతంలోనే ఇక్కడే అయనాద్రి ఉంది. ఈ రీతిలో మనకు 9 నారసింహ క్షేత్రాలు కృష్ణానదీ తీరంలో ఉన్నాయి. ఇవి కాక ప్రసిద్ధి పొందని తెలియని క్షేత్రాలు మరికొన్ని ఉన్నాయి. ఎక్కడైతే క్షేత్రం ఉందో తీర్థం క్షేత్రం కదా, తీర్థం పవిత్రం, క్షేత్రం మరీ పవిత్రం. పరమాత్మ అక్కడే ఉండి, తల్లి గంగ నది అక్కడే ఉండి, భక్తులు అక్కడే ఉంటే ఇంకా ప్రసిద్ధి కదా. అందువల్ల కేవలం నదీ ప్రాంతంలో కాకుండా క్షేత్రం ఉన్న నదీ తీరంలో స్నానం చేస్తే మామూలుగా లభించేటువంటి ఫలితానికి 1,00,000 రెట్లు అధికంగా ఫలితం వస్తుంది. అంటే స్నానం చేసి, దానం చేసి, జపం చేసి వెంటనే క్షేత్ర సన్నిధికి వెళ్ళి పరమాత్మను దర్శించటం అనంత పుణ్యఫలదం తతః స్నానం ప్రవర్తయే అనే మంత్రం. పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ప్రాంతంలో నదీ తీరంలో పుణ్యక్షేత్రం ఉంటే నదీ తీరంలో స్నానం చేసి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అవకాశం ఉన్నంతలో ఆ స్వామికి అతి దగ్గరలో కూర్చొని ఆ స్వామి యొక్క ఏ క్షేత్రమో ఆ స్వామి యొక్క మంత్రాన్ని జపం చేస్తే అలాంటి వాడు మళ్ళీ పుట్టడు. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే, మళ్ళీ పుట్టడు అని శాస్త్రం చెప్తుంది. అందులో నారసింహం అనేటువంటిది నృసింహస్వామి ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, విజయాన్ని, సంపదను ప్రసాదించే స్వామి. శత్రువిజయం ప్రసాదించేది నారసింహ క్షేత్రం. నరసింహస్వామి హిరణ్యకశిపుడు సంహరించాడు, శత్రువైతం. అంతేకాకుండా ప్రహ్లాదుణ్ణి తన యందు పరిపూర్ణమైన భక్తి కలవాణిగా తీర్చిదిద్దాడు. నృసింహస్వామిని ఆరాధిస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది, శత్రు విజయం కలుగుతుంది. హిందూ కంటే హిందువులందరి కోసం ఏర్పాటు చేసినటువంటి వివాహ వేదిక. అనేక రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీల్లోకి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ చేసుకుంటేనే వారికి ఏ సంబంధం అయితే నచ్చిందో ఆ సంబంధానికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు చూడగలుగుతారు అనమాట. కాత్యాయని వ్రతాలు కూడా చేయించి చూడండి అమ్మా, మీకు తప్పకుండా సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో త్రికరణ శుద్ధితోటి తప్పకుండా వారు చక్కటి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యానికి నిలయం
ఆర్ముగం కొలువైన పుణ్యక్షేత్రం. అక్కడి గాలి పీల్చిన సర్వరోగాలు మటుమాయం. అనాహత చక్రానికి ప్రతీక పళని దివ్యధామం. పళని సుబ్రహ్మణ్య క్షేత్రం. వందే భారతం at 9:30 PM. నారసింహుడు అన్న శబ్దానికి నరీయతే ఇతి నరహ అని ఒక అర్థము, రీయతే నరహ నరస్య అని చెప్పుకుంటాం. అంటే నర శబ్దానికి అర్థం ఇచ్చేది కాదు అని, అజ్ఞానము అని. నర అంటే అజ్ఞానము, నరం సింహతి అంటే హింసతి. అజ్ఞానాన్ని హింసించేవాడు నారసింహుడు. అందువల్ల నృసింహక్షేత్రంలో స్నానం చేస్తే అజ్ఞానం పోతుంది. కేవలం అజ్ఞానం పోతే ఏం లాభం? మరి జ్ఞానం కావద్దా? అజ్ఞానం పోతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము అజ్ఞానంతో పాటు శత్రు విజయం కలుగుతుంది. శత్రువు ఎవరండి? ప్రతివారికి ఉంటారు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అనేటువంటి 6 శత్రువులు ఓడిపోతారు. ఎవరు నృసింహక్షేత్రంలో ఉండి స్నానం చేస్తారో వారికి అంతఃశత్రులు నశిస్తారు. ఎందుకంటే ప్రహ్లాదుడు నారసింహుడు ఏమడిగాడు? కామానాం హృది అసంరోహ ఏషమేస్తు వరఃపరః. స్వామి, నాకు వేరే కోరికలేమొద్దు, ఈనాటి నుండి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండే వరమివ్వు అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు స్వామి. కాబట్టి కామాది శత్రు విజయం నృసింహక్షేత్రంలోని కృష్ణానదిలో స్నానం చేస్తే కలుగుతుంది. నారసింహుడు ప్రహ్లాదునికి అభయప్రదానం చేశాడు కదా. అంత ఉగ్రంగా ఉన్నా సాష్టాంగ నమస్కారం చేస్తే అతని శిరముపై తన దక్షిణ హస్తం అభయహస్తాన్ని ఉంచాడు. అంటే సకల ఈతి బాధలు ఆపదల నుండి మనకు పరమాత్మ వలన అభయం లభిస్తుంది. నృసింహక్షేత్రంలో స్నానం చేస్తే అభయం లభిస్తుంది. అలాగే కామాది విజయం లభిస్తుంది. అలాగే అఖిల సంపదలు లభిస్తాయి. అది కాక ఈ క్షేత్రంలో స్నానం చేసేవారు నృసింహస్వామి యొక్క వైభవాన్ని, క్షేత్ర మాహాత్మ్యాన్ని చదువుకోవాలి. నారసింహ మంత్రాన్ని జపం చేయాలి. క్షేత్ర మాహాత్మ్యాన్ని వినాలి, చదవాలి, వీలుంటే చెప్పాలి. అక్కడ స్నానం చేస్తూ నారసింహ ప్రీత్యర్థం, నారసింహ కైంకర్య రూపేణ కృష్ణానది పుష్కర స్నానం అహంకరిష్యే అని సంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఆ పుణ్యక్షేత్రం ఉన్నప్పుడు ఎంతవరకు ఆ క్షేత్ర ప్రాంతమో అంతవరకు, శక్తి ఉన్నంత వరకు ప్రదక్షిణం కూడా చేయాలి. అందువల్ల మామూలు తీర్థం కంటే క్షేత్రం చాలా విశిష్టమైనటువంటి క్షేత్రము. ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్ర మహత్యం ఉంది. మనం గోదావరి చెప్పుకున్నాం, ధర్మపురి చెప్పుకున్నాం. అలాగే కృష్ణానదికి వేదాద్రి అంటున్నాం, మట్టపల్లి అంటున్నాం, వాడపల్లి అంటున్నాం, గరుడాద్రి అంటున్నాం, సహ్యాద్రి అంటున్నాం. అలాగే మనకు మహారాష్ట్రలో కూడా చాలా క్షేత్రాలు ఉన్నాయి, నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అందువల్ల క్షేత్ర ప్రాంతంలో స్వామిని దర్శించి నృసింహ మంత్రం వచ్చుంటే జపించి సకల కామన సిద్ధ్యర్థం లేదా కామాది విజయార్థం, శత్రు విజయార్థం, సద్విద్యా ప్రాప్త్యర్థం, మానసిక నైశ్చల్యం అంటే నిశ్చలత సిద్ధ్యర్థం, మనో నిగ్రహార్థం, ప్రశాంతమైనటువంటి మనస్సు ఏర్పడటానికి
క్షేత్రగత తీర్థస్నానం అహంకరిష్యే. కృష్ణా తీరంలో నరసింహక్షేత్రం, నరసింహక్షేత్రంలో కృష్ణా తీరం. మరి క్షేత్రాలు ఉన్నాయి, తీర్థాలు ఉన్నాయి. అందులోనూ వాడపల్లినండి, మట్టపల్లినండి, మనకు వేరే పల్లి అని చెప్పుకున్నా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో అనేకమైన దివ్యమైన దేవతా వృక్షాలు ఉన్నాయి. ఆ దేవతా వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయాలి. ధర్మశాస్త్రం ప్రకారం అశ్వత్థమేకం, పిచుమంద ఏక, న్యగ్రోధ ఏక, కపిత్త, బిల్వ, ఆమలక, ఇవన్నీ దేవతా వృక్షాలు. అంటే రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు కదా, మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, వెలగ చెట్టు, సరే తులసి, ఇవన్నీ ఎలాగూ ఉన్నాయి. ఇలాంటి దివ్యమైన వీటిని దేవతా వృక్షాలంట. నదీ తీరంలో ఉన్న దేవతా వృక్షంలో, అందులో మట్టపల్లి క్షేత్రంలోనే అలాగే వాడపల్లి క్షేత్రంలో కూడా అద్భుతమైనటువంటి రావి చెట్లు ఉన్నాయి. దానికి కొంచెం దగ్గరలో మర్రి చెట్టు ఉంది. ఈ క్షేత్రానికి రెండు వైపులా వేప చెట్టు ఉంది. తులసి వనానికి ఇబ్బందే లేదు. అది కాక నదీ తీరంలో చాలా పుణ్యవృక్షాలు ఉంటాయి. ఇలా అనంతమైన పుణ్యం, నదీ స్నానం, దేవతావృక్ష దర్శనం, పుణ్యవృక్ష దర్శనం, దేవతావృక్షములకు ప్రదక్షిణం, దేవతావృక్షముల యొక్క నామాన్ని మంత్రంగా జపం చేయటం. శాస్త్రం చెప్తుంది, నదీ స్నానం చేసి నదీ తీరంలోని దేవతావృక్షం కింద కూర్చొని మంత్రం జపం చేస్తే, ఒకసారి జపం చేస్తే 1,00,000 చేసిన ఫలితం వస్తుంది. నదీ తీరంలో చేస్తే శతగుణం, క్షేత్రంలో చేస్తే సహస్రగుణం. క్షేత్రంలో నదీ తీరంలో దేవతా వృక్షం కింద చేస్తే 1,00,000 గుణం. అలాంటిది జపం, అలాంటిదే స్నానం. ఇంకా ఆ దేవతా వృక్షానికి ప్రదక్షిణం చేస్తే 1,000,000 గుణం. ఏ దేవతా వృక్షం ఉందో ఆ వృక్షం యొక్క ఆకులు కింద పడ్డవి తీసుకొని వెళ్ళి నదిలో పడవేసి, లేదు మన కలశంలో తీర్థంలో వేసుకొని వాటితో స్నానం చేయాలి. పత్రై, పుష్పై, ఫలై, దళై, అంకురై, కోరకైశ్చ సమ్మిల్య యత్ర నదీ స్నానం క్రియతే తత్ 1,000,000 పుణ్య ఫలప్రదం. అందుకే దాన్ని క్షేత్రము అన్నారు, పుణ్యక్షేత్రము అన్నారు, పవిత్ర క్షేత్రము అన్నారు. ఇలాంటి క్షేత్రంలో, పవిత్ర వృక్షంలో, పవిత్ర జలంలో, పవిత్ర తీరంలో స్నానం చేయటం, అది కూడా పుష్కర స్నానం చేయటం విశేషమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. క్షేత్రంలో తీర్థము, క్షేత్రము రెండు కలిసి ఉన్నప్పుడు చేసిన ప్రతి పని 1000 రెట్లు 1,000,000 ఫలితం ఇస్తుంది. దానం అలాంటిదే, శ్రాద్ధము అలాంటిదే, జపం అలాంటిదే, మంత్ర ఉపదేశం అనేది పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్థం యొక్క మధ్య భాగంలో చేస్తే ఉపదేశం కూడా చాలా ప్రసిద్ధమైంది. మంత్రోపదేశం, మంత్రస్నానం. ఈ సందర్భంలో మనకు ఒక ధర్మ రహస్యం ఉంది. ఎవరైతే ఈ క్షేత్రానికి వస్తారో పుష్కరాల సమయంలో నారసింహ క్షేత్రంలో ఎవరెవరు స్నానం చేస్తారో ఆ ఫలితం వారికే కాకుండా వారు స్నానం చేస్తున్నప్పుడు సంకల్పంలో ఎవరెవరి పేర్లు చెప్తారో ఆ ఫలితం వారికి కూడా లభిస్తుంది. యస్య స్మృత్యా ఏషాం కవీనాం బంధూనాం సుహృదాం మిత్రాణం యోషితాం, అలాగే బాలానాం జ్ఞాతానాం అజ్ఞాతానాం కృతానాం అకృతానాం ఏవం విస్మృతానాం అని సంకల్పం చెప్పి
వారందరికీ విశేషమైన పవిత్రమైన పుణ్య ఫలితం లభించటానికి క్షేత్రగత తీర్థస్నానం అహం కరిష్యే అని సంకల్పం చెప్పాలి. స్నానం తత్రాపి క్షేత్రం. ఏ క్షేత్రం మనం చెప్పుకుంటున్నామో ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని అక్కడున్న తలపురాణ రీతిలో మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మట్టపల్లి క్షేత్రం, వాడపల్లి క్షేత్రం, వేదాద్రి క్షేత్రం, అలాగే సహ్యాద్రి క్షేత్రం, గరుడాద్రి క్షేత్రం, ఆరావపాలెం అనేటువంటి క్షేత్రం, మాకు చెప్పుకునేటువంటి అంతర్వేది నృసింహస్వామి యొక్క భాగం, అక్కడ కృష్ణా పుష్కరం యొక్క సంగమం, ఇలాంటి ప్రాంతంలో నది విశేషం. నది ఒకటి కంటే 2 నదుల సంగమం విశేషం, బహునదులుంటే మరీ విశేషం. బహు నదీ సంగమంలో పుణ్యక్షేత్రం ఉంటే ఇంకా విశేషం. పుణ్యక్షేత్రం, నదీ సంగమం, అది కూడా బహునదీ సంగమం. దాని పక్కన పుణ్య వృక్షాలు, దివ్య వృక్షాలు. ఒక మాట చెప్పాలంటే నదీ తీరంలోని ఏ క్షేత్రమైనా అడుగడుగు పవిత్రమే. ఆ ప్రాంతంలో అడుగు పెడితే చాలు మనకు తెలియకుండా మన మనస్సు, మన శరీరం, మన బుద్ధి పవిత్రత పొందుతాయి. అందుకే మన దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, తత్రాపి నారసింహ క్షేత్రాలు విశేషంగా ఈ సందర్భంలో మనం స్నానం చేస్తే విశేష ఫలితం వచ్చేస్తుంది. మనకు 2 భాగాలుగా చెప్తాడు స్వామి. నారసింహుడు భక్తప్రియుడు. దేవతలంతా స్వామిని అడిగారు, హిరణ్యకశ్యపుడు రకరకాలుగా హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు, అతన్ని సంహరించు స్వామి అంటే, నాకెందుకు ఆశ్రమ, వాడే మరణిస్తాడని చెప్పారు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే అంతముందు. ఒక వ్యక్తి అంతం పొందటానికి ఇవి చాలు అంటాడు. అంటే మహానుభావులను, వేదాలను, దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సజ్జనులను, బాలులను, స్త్రీలను ఎవరు అవమానిస్తారో, ఎవరు హింసిస్తారో అలాంటి వారు సహజంగా పోతారు. కాబట్టి మనం పుష్కరంలో, క్షేత్రంలో స్నానం చేయాలి అని అనుకుంటున్న సందర్భంలో ఇవి గమనించాలి. అక్కడ గోవు కనపడితే పూజించండి. ఇంకో రహస్యం ఉంది మనకు శాస్త్రంలో. క్షేత్రంలోని తీర్థంలో మనము స్నానం చేయటమే కాక గోవును స్నానం చేయించాలి నదిలో. అంటే నది నిలబెట్టి స్నానం పోసి గోవును స్నానం చేయిస్తున్నప్పుడు గోవు యొక్క పుచ్చం నుంచి వచ్చే నదీ జలం ఉందే, అది అనంత కోటి